ప్రేక్షకులందరూ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, సాధారణంగా శత్రు బాధలు బాగా ఎక్కువైనప్పుడు లేదా నరదిష్టి, నరఘోష ఇవన్నీ తగలకుండా మన ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ కడుతూ ఉంటాం సాధారణంగా. ఈ కట్టే ప్రాసెస్లో సాధారణంగా అందరూ చేస్తున్న తప్పులేంటి? అసలు ఏ విధంగా కట్టడం ద్వారా ఈ శత్రు బాధల నుంచి మనం విముక్తి పొందొచ్చు అంటారు? శత్రు బాధలు తగ్గడానికి గుమ్మడికాయ కట్టరు, కానీ శత్రు బాధల కోసం కట్టేది కాదు, ఇది దిష్టి కోసం కట్టేది. దృష్టి యాక్చువల్గా పలకాల్సిన పదం. దృష్టి అంటే చూపు, ఇతరుల యొక్క అసూయతో చూసే చూపు, ఇతరులు తీక్షణంగా చూసిన చూపు. మరి చూపుతోనే ఎందుకు వీళ్ళకి ఇంత వస్తుంది? చూపులో ఏముంది? మరి దిష్టి దేంతో పెడతారు? దిష్టి ఏదో వీడు బాగుపడిపోతున్నాడు ఏంటంటే ఒక అసూయతో. ఏ యొక్క అవయవంతో పెడతారన్నాడు? కళ్ళతోటి. కళ్ళు దేన్ని అంటారు? కళ్ళు అనేవి ఏవి చూపించండి. ఇవి నేత్రాలు. అవి కళ్ళు కాదు, అవి కిటికీలు, విండోస్. ఇవి కిటికీలు, ఇవి విండోస్. నిజమైన కళ్ళు ఇక్కడ ఉన్నాయి వెనకాల. ఏదన్నా ఒక ఐడియా రాకపోతే ఇప్పుడే చెప్తానుండు అని కళ్ళు మూసుకుంటారు. కళ్ళు మూసుకుంటే అంతర్నేత్రం ఓపెన్ చేస్తే కరెక్ట్ అంటారు. అంటే ఈ కళ్ళు మూస్తే ఆ కళ్ళు ఓపెన్ అవుతున్నాయి. రెండు ఇంటర్ కనెక్టెడ్. అక్కడి నుంచి పవర్ వస్తేనే ఈ కిటికీల ద్వారా మనం సమాజాన్ని చూస్తున్నాం, ఈ విండోస్ ద్వారా. మనం వీటిని కండ్లు అనుకుంటున్నాం. అసలు కండ్లు ఇక్కడ ఉన్నాయి. అంతర్దృష్టి, దివ్య దృష్టి, ఇవి దివ్య చక్షువు, మనోనేత్రము. వాటి ద్వారానే మనకి ఇక్కడికి బయట వస్తుంది ఎనర్జీ. అక్కడి నుంచి వచ్చిన పవర్ ఇవి ఉరుముతాయి, అక్కడి నుంచి పవర్ రాకపోతే డల్ అయిపోతాయి. ఇది కాబట్టి ఈర్ష్య అనేది ఎక్కడ పుడుతుంది? మెదడులో పుడుతుంది. అది కళ్ళ ద్వారా బయట వస్తుంది. కాబట్టి మన శరీరంలో అన్నిటికన్నా ఎక్కువ శక్తి విడుదలైతే కళ్ళ ద్వారానే, ఎవరికైనా సరే. అందుకే ఋషులు ఉరిమి చూసి కొంగలను, పక్షులను కాల్చేస్తారు. మనుషులను కూడా కాల్చేస్తారు. వాళ్ళు ఉరిమి చూస్తే గుండు పెద్ద పెద్ద బండరాళ్ళే పగిలిపోతాయి అంటారు. వాళ్ళ యొక్క అంతఃశక్తి, అంతర్నేత్రాల నుంచి ఆ శక్తికి ఈ కిటికీల ద్వారా, ఈ విండోల ద్వారా వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు దిష్టి అనేది కళ్ళ ద్వారానే వస్తుంది. ఈ కంటి ద్వారా వచ్చి నెగటివ్గా వచ్చినా ఇబ్బంది, పాజిటివ్గా వచ్చినా ఇబ్బంది. ఇప్పుడు ఒక పెండ్లి కొడుకు, ఒక పెండ్లి కూతుంటారు. వాళ్ళకు బుగ్గన ఒక చుక్క పెడతారు, దిష్టి చుక్క అంటారు దాన్ని. ఆ చుక్క లేకపోతే వాళ్ళు అక్కడ పడిపోతారు. వచ్చిన వేల మంది వాళ్ళిద్దరినే చూస్తారు. అబ్బాయి అమ్మాయి బాగున్నారు, ఈడు జోడు బాగుంది, పెండ్లి కూతురు శారీ బాగుంది, పెండ్లి కొడుకు సూట్ బాగుంది, హైట్ సరిపోయారు. మరి ఇంటి కండ్లు పడి కూడా వాళ్ళు చివరికి మళ్ళీ ఇంట్లోకి వచ్చేటప్పుడు మళ్ళీ దిష్టి తీస్తారు. దిష్టి యొక్క తీవ్రత అలా ఉంటుంది. అంత పాజిటివ్ కనుక చూశారు. మరి ఎందుకు వాళ్ళకి దిష్టి యొక్క పాజిటివ్ చూసేటప్పుడు పెట్టకూడదు కదా? అనుకూలంగా వచ్చినా కానీ అందరి కండ్లలోంచి శక్తి వాళ్ళపైకే వెళ్ళిపోయింది. కాబట్టి ఇక్కడ శత్రువుల కోసము అంటే వేరే పరిహారం ఉంది, నేను చెప్తాను. గుమ్మడికాయతో వేరే పరిహారం ఉంది. ఈ కూష్మాండ పరిహారం అంటారు దీన్ని. ఈ గుమ్మడికాయని కట్టడం వల్ల అది విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటిది. అది మొత్తం రిసీవ్ చేసుకుని ఇస్తుంది. గుమ్మడికాయ కూడా కాటుకుతో చుక్కలు పెట్టి నల్లటి వెంట్రుకల దారంతో కట్టడం శ్రేష్టం. గుమ్మడికాయను అది రిసీవ్ చేసుకుంటుంది. కొన్ని రెండల్లో గుమ్మడికాయ బరువెక్కిపోతుంది, దారం తెగి కూడా కింద పడిపోతుంది, కుళ్ళిపోతుంది, కుళ్ళిపోయే కారిపోతుంది. అంటే అంత చెడు శక్తి ఆ యొక్క గుమ్మడికాయ లోడ్ అయిపోతుంది. ఇంటికి దిష్టి, మా ఇల్లు బాగా కట్టినాము, గృహప్రవేశం నుంచి మాకందరికీ ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఏం కావడం లేదు, గుమ్మడికాయ కొట్టాలి, కట్టాలి అంటుంటారు. కాబట్టి ఇంటిలో ఉన్నటువంటి నెగటివిటీ కూడా బయట పోవాలంటే అందుకోసం ఇది కడతారు. దృష్టి దోషాన్ని నియంత్రిస్తుంది. కాబట్టి ఇంట్లోనే నెగటివిటీ పోవాలంటే కూడా, ఇంట్లో నెగటివిటీ ఊడ్చిన చెత్త, ఈ ఊడ్చిన చెత్త ఉంటుంది కదా, అది నెగటివిటీ, దీన్ని బయట పోస్తాం కదా. కాబట్టి ఒక గుమ్మడికాయని తీసుకుని మధ్యలో కట్ చేసి 4 ముక్కలుగా ఒక పీస్ తీసి ఇంట్లో ఊడ్చిన చెత్త యొక్క డస్ట్ ఈ గుమ్మడికాయలు వేసి, ఇంటి యజమాని యొక్క ఎడమకాయల కింద మట్టి తీసి గుమ్మడికాయలు వేసి, ఒక 2 పచ్చిమిరపకాయలు పెట్టి, ఇంటి యజమానికి ఉన్న సమస్యలు, శత్రువులని పేపర్లు రాసి గుంటలు చుట్టి గుమ్మడికాయలు వేసి దాన్ని మూత పెట్టి కాటుకుతో చుక్కలు పెట్టి దానిపైన కర్పూరం పెట్టి ఇంటి ముందు నిలుచుకొని ఇంటికి యజమానికి కలిపి దిష్టి తీసి ఇలా 3 చుట్లు, అలా 3 చుట్లు దాన్ని తీసుకెళ్ళి పగలగొట్టి ఆ పగిలిన దెబ్బలను ఒక బ్యాగ్లోనో కవర్లను వేసుకుని డ్రైనేజీలో కానీ డస్ట్బిన్లో కానీ వేయాలి. ఇంకెవరైనా దాటితే అది అట్టే వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. ఇది నెగటివిటీని పోగొడుతుంది. యజమానికి, ఇంటికి, ఆ ఇంటికి వాళ్ళ శత్రువులను కూడా పేర్లు రాసి గుమ్మడికాయలు వేసి పగలగొట్టచ్చు.
దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కినా కూడా అది మన నెగిటివిటీని మనం ఖచ్చితంగా తీసుకున్నట్టు. అంతే కదా. మన గల్ల మనకు హాస్పిటల్ ఇస్తే మన ఆరోగ్యాన్ని టెస్ట్ చేస్తారు, మన యూరిన్ ఇస్తే మన ఆరోగ్యాన్ని ఎంత ఉందో టెస్ట్ చేస్తారు, మన బ్లడ్ ఇస్తే చెక్ చేస్తారు. ఎవరన్నా నిమ్మకాయలు దిష్టి తీసేస్తే అది పగులుతుంది, వాళ్ళ నెగిటివిటీ పైకి లేస్తూ ఉంటుంది, దాన్ని దాటితే వాళ్ళ నెగిటివిటీ మనకు కనెక్ట్ అవుతుంది. మరి ఈ గుమ్మడికాయ కట్టే ప్రాసెస్లో సాధారణంగా అందరూ చేస్తున్న తప్పులేంటి సార్ మామూలుగా? సింహద్వారానికి నేరుగా కట్టచ్చు, రాహుకాలంలో కట్టచ్చు, అమావాస్య రోజు కట్టచ్చు, ఆదివారం అమావాస్య రోజు కట్టచ్చు, గ్రహణం రోజు కట్టచ్చు. ఇట్లా బలమైన దినాల్లో, ప్రత్యేకమైన దినాల్లో గుమ్మడికాయని వెంట్రుకల దారంతో కట్టచ్చు. దానికి నల్లటి చుక్కలు పెట్టాలి. విశేషంగా ఎక్కువగా అది దిష్టిని నియంత్రిస్తుంది. అది కొద్ది రోజుల తర్వాత ప్రతి అమావాస్యకు ఒకటి మార్చడం మంచిది. అది హాఫ్ లోడ్ అయి ఉండొచ్చు, 75% లోడ్ అయి ఉండొచ్చు, 10% లోడ్ అయి ఉండొచ్చు. కొత్త గుమ్మడికాయ మార్చుకోవడం ప్రతి అమావాస్యకు మంచిది. ఇక మరి శత్రు బాధలు పోవడానికి ఏంటి అంటారు పరిహారం? శత్రుబాధలు పోవడానికి అది చెప్పాను కదా, వాళ్ళ పేర్లు రాసి ఉంటలు చుట్టి శత్రువు ఎవరు? ఓకే. గుమ్మడికాయలు వేసి ప్రతి ఒక్కరి చెడ్డ వాళ్ళ ఎడంకాల కింద ఉంటుంది. పాతకాలంలో ఎడంకాల కింద మట్టి తీసుకుని చేతపడి చేసేస్తారు. ఆ చెడ్డతో ఎవరి చెడ్డతో వాళ్ళకి చెడ్డ చేయడం. ఇప్పుడు వేసి అందులో ఒక 2 పచ్చిమిరకాయలు, మిరపకాయలతో కూడా దిష్టి తీస్తారు, మట్టితో తీస్తారు, కర్పూరం తీస్తారు, కుంకుమ నీళ్ళతో తీస్తారు, అన్నంతో తీస్తారు, వెంట్రుకలతో తీస్తారు. ఇవన్నీ ఖచ్చితంగా పనిచేస్తాయి. రాతి ఉప్పుతో చేస్తారు, తీస్తారు. కాబట్టి ఇక్కడ శత్రువుల పేర్లు ఏం చేస్తున్నాం? గుమ్మడికాయలో వేస్తున్నాము, ఎడంకాయల కింద మట్టి ఏదైనా ఒక చెడ్డను వేస్తున్నాము, 2 ఘాటుగా మిరపకాయలు వేస్తున్నాము, మన సమస్యలు రాసి ఉంటలు చుట్టి వేస్తున్నాము. మంచి మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ తీయాలి. ఎగు పొద్దులో తీయకూడదు, దిగు పొద్దులో తీయాలి, దిగిపోతుంది. పగల కొట్టాలి. అమావాస్య ఖచ్చితంగా చేయాలి. అసుర సంధ్య వేళ చేయాలి. ఇలా చేసుకుంటే ఆ యొక్క శత్రు బాధ తగ్గుతుంది. ఓకే. సో శత్రునాశనం గురించి మీరు ఒక పద్ధతి చెప్పారు. కొంతమంది శక్తి పూజారులు ఉంటారు గురుగారు, వాళ్ళు మీ శత్రువు ఎవరో ఒక ఫోటో తీసుకురండి, మేము శత్రునాశనం చేస్తాము అని అంటూ ఉంటారు. ఇవన్నీ సాధ్యమవుతుంది? కేవలం ఒక ఫోటో ద్వారానే శత్రునాశనం జరుగుతుందా? అంటే ఇప్పుడు మనకు శత్రువులు ఎవరు మన దేశానికి? చైనా. షీ జిన్పింగ్ ఫోటో వాళ్ళకి ఇస్తే ఇంకా చైనా వాళ్ళు ఏమైనా చేసేస్తారని కనుక్కోండి. పాకిస్తాన్, ఆయన పేరేమి? షాబాజ్ షరీఫ్ ఫోటో, 2 ఫోటోలనే. ఇంకెవరున్నారు మనకు శత్రువులు? మన దేశానికి వాళ్ళు, మన దేశం చెడ్డగూర వాళ్ళు. వీళ్ళందరూ ఫోటోలు ఇస్తాము. వాళ్ళు ఏమైనా చేశారంటే మంచిదే. వాళ్ళు ఫార్ములా వాళ్ళకి తెలిసింది, వాళ్ళు మనం విమర్శించడం లేదు. శత్రునాశనం ఫోటో ఇస్తే చేస్తారన్నారు. ఈ ఫోటోలు ఇద్దాం మనం, ఎందుకంటే దేశ రక్షణ మన బాధ్యత. అది అందరూ కూడా ఆ ఫోటోలు, ఇలా శత్రువుల ఫోటో ఇస్తే మేము ఇది చేసేస్తాం అనుకున్న వాళ్ళకి యాక్టివ్గా మనకు ఇమేజెస్ వస్తాయి గూగుల్లో, కొట్టి వాళ్ళకి ఇచ్చేయచ్చు. వాళ్ళ ఫీజు అయితే కూడా తలా కొంచెం చందా వేసుకుని ఇచ్చేయచ్చు హ్యాపీగా. కాబట్టి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇండియా ఇంకేదైనా కంట్రీ క్రికెట్ ఆడుతూ ఉంటుంది, వాళ్ళు మన శత్రువులు ఆ మ్యాచ్ వరకు, వాళ్ళందరూ ఫోటోలు కూడా వీళ్ళకి ఇచ్చేయచ్చు. అంటే ఫోటోతో మీరు చెప్పిందని నేను అడుగుతున్నా. ఫోటో ఇస్తే చాలు కదా, ఇంక యుద్ధం చేయాల్సిన పని లేదు, యుద్ధమే అవసరం లేదు, వీళ్ళకి ఫోటోలు ఇస్తే చాలు. సో టెక్నికల్ ఇదంతా పాసిబుల్ కాదంటారు? వినడానికి నమ్మశక్యంగా ఉంటుంది, కానీ దాన్ని మనం అంత ఎక్కువగా నమ్మకూడదు, వాటికి వెళ్ళకూడదు అనేది నా ఇది. ఇంతకుమించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఓకే. సో దిష్టి గుమ్మడికాయ గురించి, ఓవరాల్గా శత్రునాశనం గురించి మీ మాటల్లో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురు. ధన్యవాదాలు.